మీరే నా సినిమాలో మ్యాటర్ ఉంది చాప్టర్ 1 చాప్టర్ 2 చాప్టర్ 3 అని మీరే చెప్పేసుకుంటున్నారు. సో మీ గురించి కూడా వేరే వాళ్ళు చెప్పాలి కదా. అదే సెకండ్ చెప్తారు. ఆల్రెడీ ఇప్పుడు కమెంట్స్ లో చెప్తున్నా యూట్యూబ్ లో సింపుల్ గా పాన్ ఇండియా తీసేసావు బ్రో, కామెడీకి తీసేసావు బ్రో, నువ్వు తోపు బ్రో అని వాళ్ళే చెప్తున్నారు. నేను చెప్పేది నేను పెట్టించుకునేది కదా కమెంట్స్. వాట్ ద ఫీల్, నా యూట్యూబ్ జర్నీ చూసారు, నా కష్టాలు చూసారు, నాతో తోడున్నారు. అండ్ ఇప్పుడు కమెంట్స్ లో వాళ్ళు చెప్తున్నారు దే ఆర్ లిజనింగ్ అండ్ టెల్లింగ్ ఎవ్రీథింగ్. ఆ వీడియో చూసి ప్రతి ఫ్రేమ్ లో నీ కష్టం కనపడుతుందని ఒక 200 కమెంట్స్ ఉన్నాయి. 4600 కమెంట్స్ లో 200 కమెంట్స్ అవే ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ లో నీ కష్టం ఉంది బ్రో, చాలా కష్టపడి వచ్చావు బ్రో, ఎవరు సపోర్ట్ చేయలేదు బ్రో, వీ సపోర్ట్ యూ. దట్స్ ద థింగ్. నాకు నేను చెప్పుకునేది ఏంది, నేను సినిమా గురించి చెప్తున్నా. ఒక పోస్ట్ వెనక పెట్టుకున్నా అంటే నేను సినిమా చేశాను, కష్టపడ్డాను, నాకు హెల్ప్ చేయండి అని అడుగుతున్నా, చూడండి అని అడుగుతున్నా. సో మీ అందరికి మీరే చాప్టర్ 1 అని చెప్పారు. అవును మేడం. సో చాప్టర్ 2 చాప్టర్ 3 కూడా ఉందని అంటున్నారు. సో ఈ 1 చూడడానికే జనాలు అనేది అంత ఇంట్రెస్ట్ చూపించాలి అని అనడానికి రీజన్స్ ఏమున్నాయి మెయిన్? అదే మంచి బొమ్మ, మంచి పాటలు, మంచి ఫైట్స్, మంచి కామెడీ, మంచి ఫన్, ఫుల్ మీరు తప్పకుండా రిగ్రెట్ అవ్వకుండా అరే టైం వేస్ట్ అయింది 3 గంటలు, అరే డబ్బులు పోకరా అని అనుకోకుండా, రిగ్రెట్ అవ్వకుండా చూడదగ్గ కంటెంట్ అయితే చాలా ఆలోచించి పెట్టాను. ఒక ఇన్స్టాగ్రామ్ లోనే మనకు ఒక రీల్ నచ్చకపోతే స్వైప్ చేస్తాం, ఇంకోటి స్వైప్ చేస్తాం, ఇంకోటి ఇట్లా స్వైప్ చేస్తూనే ఉంటాం. సెకండ్ కి స్వైప్ చేస్తాం. మనది డోపమైన్ ఎఫెక్ట్ అని మన బాడీ పైన చాలా పడింది, అర్థమైంది కదా. ఆ డోపమైన్ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుందంటే వి కుడెంట్ స్టే ఫర్ అట్లీస్ట్ 0.3 సెకండ్స్ కన్నా మనం ఎక్కువ ఉండలేకపోతున్నాం. కామెడీ వస్తుంది స్కిప్, అమ్మాయి రొమాన్స్ వస్తుంది స్కిప్, ఇన్ఫర్మేషన్ స్కిప్, ఏదో ట్రావెల్ వీడియో వస్తుంది స్కిప్, మనకు నచ్చింది చూస్తున్నాం. మరి ఇంత టైం ఉన్నప్పుడు, ఇలాంటి ఉన్నప్పుడు 3 అవర్స్ సినిమా నాది చూడాలంటే ఎంత టెంపో ఉండాలి, ఎంత డెప్త్ ఉండాలి, ఎంత కెపాసిటీ క్యాలిబర్ ఉండాలి ఆలోచించి కథ రాసా. చాలా సాలిడ్ షూట్ షాట్, బ్లాక్ బస్టర్ ఆగస్ట్ సెకండ్ పక్కా ఇటు బొమ్మ. ఇప్పుడు ఇది మీరు ఇవన్నీ చెప్పారు ఓకే. సో ఇందులో మీకు హంటర్ స్టార్ ఇచ్చుకున్నారు. సో మీ అందరికి మీరు ఇచ్చుకోవడానికి మీరెవరు? నన్ను ఎవరైనా సినిమా తీయమన్నారా? తీయలేదు, నేనే తీసుకున్నా. నేను వీడియో ఏమైనా చేయమన్నారా? చేయలేదు, నాకు నేనే ఇచ్చుకున్నా. అయితే ఏంటి, పిలుస్తారు రేపు సినిమా రిలీజ్ అయినాక వాళ్ళే పిలుస్తారు. ఇట్ సూట్స్ మీ. సో ఈ హంటింగ్ స్టార్ ఏంటి? ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. హర్షవర్ధన్ అని హీరో పేరు, హీరో హంటర్ అని ట్యాగ్ చేసుకుని స్ట్రీట్ ఫైట్స్ చేస్తూ ఉంటాడు. అండ్ పక్కా సూట్ అయింది అండ్ ఇట్ సూట్స్ మీ. దట్స్ ఇట్. పక్కా సూట్ అవుద్ది నాకు. ఐ బిలీవ్ ఇట్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. నేనే ఇచ్చుకున్నా, నేనే డైరెక్టర్ కదా, అందుకు నేనే ఇచ్చుకున్నా. నా అద్దంలో ఒకరోజు జిమ్ లో నిలబడి చూసుకున్నా. నేను అద్దంలో నా ముఖం నేను చూసుకున్నా. వీడికి ఏం పేరు ఇవ్వచ్చు అదర్ దాన్ శ్రీకాంత్ రెడ్డి అని ఆలోచించా. వీడు ప్రతిదాన్ని చేస్తుంటాడు, ప్రతిదాన్ని సాధించాలనుకుంటుంటాడు. వై కాంట్ వి గో హంటర్ అని పెట్టుకున్నా.